ముస్తాబాద్ మండలంలోని రామరెడ్డిపల్లె, పోతుగల్, తెర్లుమద్ది గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు జెడ్పీటీసీ గుండం నరసయ్యతో కలిసి ఎళ్ల బాలరెడ్డి భూమి పూజ శంకుస్థాపనలు చేశారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధులతో రామరెడ్డి పల్లెల్లో 5 లక్షల వ్యయంతో పాఠశాల, వంటగది, ప్రహరీ గోడను, పోతుగల్, పెద్దమ్మల కాలనీలలో 5 లక్షలతో సీసీ రోడ్డు, మరో 5 లక్షలతో జిమ్, ఐమాస్ లైట్ల ఏర్పాటుకు పనులను ప్రారంభించారు. తెర్లుమద్దిలో సుమారు 3 లక్షల వ్యయంతో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముస్తాబాద్, పోతుగల్, తెర్లుమద్ది గ్రామశాఖ అధ్యక్షులు గజ్జల రాజు, అనమేని రాజు, పుట్ట శ్రీనివాస్, మాజీ సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ కొలకొండ కిషన్ రావు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నెట్ మీ కనెక్ట్ చేసుకోరి ఫోన్ కనెక్ట్ చేయరు టీవీ నేను చూస్తా లైన్ లో ఉంటుంది. అన్ని గ్రామాలకు కూడా పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలన్న గారు, ఎంపీటీసీ గారు, మాజీ ఎంపీటీసీ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన గారు, అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి తమ్ముడు సీన్ గారు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రామరెడ్డిపల్లెలో కిచెన్ షెడ్డు, ఇలా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పెద్దమ్మల కాలనీలో కూడా సీసీ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా పోతుగల్లో కూడా జిమ్కు కూడా కొబ్బరికాయ కొట్టినాం. అదేవిధంగా మరి ఉచితంగా మహిళల బస్సు ప్రయాణం అయితేనే, అదేవిధంగా పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే పెద్ద దవాఖానకు పోయి ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవడానికి మరి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకాన్ని అయితేనే, మరో కొద్ది రోజుల్లోనే మరి ఆ రోజు రైతులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి రైతులందరూ కూడా ఉచితంగా విద్యుత్ అందించడం, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసిండు. మరి పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీగా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం, మరి 3 నెలల లోపలనే దాన్ని కూడా అమలుకి తీసుకొచ్చినటువంటి ఘనుడు మరి రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మహిళా సోదరిమణులు గత కాంగ్రెస్ 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 450 ఉన్నటువంటి సిలిండర్ బుడ్డిని మరి 10 ఏళ్లలో ఈ మోడీ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం మరి 1200 రూపాయలకు తీసుకొచ్చినటువంటి గ్యాస్ బుడ్డిని మరి ఈ రోజు మేము 500 రూపాయలకి ఇస్తామని చెప్పి మరి అమల్లోకి తేవడం గొప్ప విషయం అని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా గూడు లేని పేద ప్రజలందరికీ కూడా మరి ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ప్రతి గ్రామంలో రాష్ట్రం